ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వరుసగా 4 రోజులు సెలవులు విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇక అన్ని చోట్ల స్కూళ్ళు కాలేజీలు మొదలయ్యాయి కాబట్టి ఇక పరీక్షలు త్వరలోనే రావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుసిపడుతున్నారు. అయితే ఈ నెల చివరిలో తెలంగాణలో మరో 4 రోజులు విద్యార్థులకు సెలవులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకు కారణం మేడారం జాతర. తెలంగాణ ప్రజలకు మేడారం జాతర ఎంత ప్రత్యేకమైందో చెప్పనవసరం లేదు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా చెప్తున్నారు కాబట్టి జనవరి 20-31 వరకు కూడా అత్యంత వైభవంగా జరుగును. సమ్మక్క సారలమ్మ దేవతలను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ప్రజలు దర్శించుకుంటారు. ఈ జాతర సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పిఆర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉన్నందున సెలవులు కూడా ఇవ్వడం సమంజసమని కోరుతున్నారు. ఇదే జరిగితే విద్యార్థులకు వరుస సెలవులు అయితే రానున్నాయి. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే సాధారణంగా మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతుంది. దీంతో ఈ జిల్లాల పరిధిలో విద్యా సంస్థలకు స్థానిక సెలవులు అధికారులు ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపైన ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన అయితే వెలువడాల్సి అయితే ఉందన్నమాట. మొత్తానికి ఇప్పుడు ఆదివారం, అదేవిధంగా శనివారం, ముఖ్యంగా ఇప్పుడు జనవరి 26 తారీఖు వరకు జెండా పండుగ అయితే సెలవులు అయితే బ్యాంకులకు హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి మొత్తం మీద అయితే ఇక్కడ 4 రోజులు అయితే రాబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే